తప్పకుండా దీస్ ఫుడ్స్ ఆర్ బ్యాండ్ అనే లిస్ట్ ఏమన్నా ఉందా? నంబర్ 1 ఈ లిస్ట్ లో అండి, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. చాలా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో వస్తాయండి, మ్యాంగో ఫ్లేవర్, బ్లూబెర్రీ రియల్ ఫ్లేవర్. ఫ్రూట్ అని కూడా రాస్తారు. ఎగ్జాక్ట్లీ, అందులో ఏది లేదు. నెయ్యి వేసిన 3 ఇడ్లీలు, నెయ్యి వేసిన 3 ఇడ్లీలు తో పాటు పాలు తాగాల తాగకూడదా? హెల్దీ చాలా, ఓకే. కానీ ఎవరికి హెల్ప్ఫుల్ అంటే ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఆరోగ్య పరిస్థితులు 70-80% మన ఆహార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటాయని చెప్పి అనాదిగా మనం చదువుతూ వచ్చాం అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో. కానీ నిజానికి ఇవాళ రోజుల్లో ఏ ఆహార పదార్థాలు నిషిద్ధం అంటే తప్పకుండా అవి తీసుకోకూడదు, వాటి వల్ల శరీరానికి హాని జరుగుతుందని మనకు తెలుసు. అలాగే ఏ ఆహార పదార్థాలు చాలా మంచివి, ఇలాంటి సింపుల్ విషయాలపై మన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో వీ హ్యావ్ విత్ అస్ హియర్ మెటబాలిక్ హెల్త్ ప్రాక్టీషనర్ అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్. తన బాడీ మీద తను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా అద్భుతమైన మౌలిక సూత్రాలని కనుగొన్న సంగీత అయ్యర్, అండ్ ముంబై నుంచి మన కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సంగీత ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ స్వప్న. నమస్తే. సో వెన్ వీ టాక్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్, ఏదో చిన్న మోతాదులో పర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అని ఒక థియరీ వింటాం. కరెక్ట్. కానీ తప్పకుండా దీస్ ఫుడ్స్ ఆర్ బ్యాండ్ అనే లిస్ట్ ఏమన్నా ఉందా? డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే అని అంటారండి. కానీ వెన్ ద బాడీ డజంట్ నో హౌ టు మోడరేట్ సర్టన్ ఫుడ్స్, ఆ ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం బెస్ట్. రైట్. ఓకే. ఎందుకంటే అవి ఎప్పుడు మీరు విల్ పవర్, ఎప్పుడు మనం మోటివేషన్ యూస్ చేసి ఇఫ్ వీ ట్రై అండ్ మోడరేట్ ఫుడ్స్ దట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్, వన్ పాయింట్ విల్ కమ్ మనం ఫెయిల్ అయిపోతాం. Okay. So there are certain foods, but more importantly, there are definitely certain foods that everybody is aware of. Manam tinakoddu. Ideally, we should just trash them. Manaku telusu. So that food category is what in nutrition we called ultra processed food. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనే కేటగిరీని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయాలి. సో బేసికలీ హౌ టు రికగ్నైజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే anything that comes out of a packet with a barcode. ఓకే. సో ఆ కేటగిరీలో స్నాక్స్ అనే పదార్థం అన్ని వచ్చేస్తాయండి. సో మన బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ. ఓకే. రైట్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ కామన్ నాలెడ్జ్, అందరికీ తెలుసు. అయినా వి కీప్ కన్స్యూమింగ్ దెమ్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ ఆల్సో ప్రాబ్లీ అంతా చేయడం జరగదులే. ఎగ్జాక్ట్లీ. అని. కానీ అవి కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ అవి యాడప్ అవుతూ ఉంటాయి. Correct. But what I want to actually discuss today with you is what are the myths we have. Mano edi which is very good for health but actually is not good for health. I want to discuss that because that awareness is very important. Yeah. ఇవన్నీ యూనివర్సల్లీ అందరికీ అప్లై చేయాలా లేక కొన్ని కండిషన్స్, కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అప్లై చేయాలా? మీరు చెప్తున్న ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇది అందరికీ అప్లికబుల్ అండి. బికాస్ ద హ్యూమన్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, బికాస్ పిల్లల విషయంలో వి థింక్ దట్ దే కెన్ get away with everything. Exactly. So let's start సంగీత, ఎలా మొదలు పెడదాం? So I want to discuss about 5 to 7 kinds of food మనం every day తింటాం, very popular around us, but it's actually in the long term ante within a few years itself that cause a lot of damage to us, and that is what we are seeing especially with child obesity. Yeah. Okay. అంటే పిల్లల్లో ఉండే ఈ అధిక బరువు ఏదైతే ఉందో, కరెక్ట్, దానికి కారకాలయ్యే ఒక 5-6 ఆహార పదార్థాల గురించి చెప్తారు. ఆహార పదార్థాలు which are misunderstood to be healthy. ఓకే. నంబర్ 1 ఈ లిస్ట్ లో అండి ఫ్రూట్ జ్యూస్. ఓకే. ఓకే. ఆ ఫ్రూట్ జ్యూస్ వెదర్ ఇట్ కమ్స్ ఇన్ అ ప్యాకెట్ ఆర్ వెదర్ మీరు ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు. ఓకే. ఫ్రూట్ జ్యూస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఎందుకంటే ద మినిట్ మనం ఫ్రూట్ని తీసుకొని దాన్ని ఒక రికగ్నిషన్ లేకుండా దాన్ని జ్యూస్ చేసి దాంట్లో ఉన్న హెల్త్ కంపోనెంట్స్ తీసేసి విచ్ ఇస్ లార్జ్లీ ద ఫైబర్, ఆ జ్యూస్ని మనం తాగితే వాట్ వీఆర్ ఎసెన్షియలీ డ్రింకింగ్ ఇస్ ఫ్రుక్టోస్ ఇన్ అ ప్యూర్ ఫార్మ్. ఫ్రుక్టోస్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ లో ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ లో ఉంటాయి. హోల్ ఫ్రూట్ మనం తింటే ఆ ఫైబర్ ఇస్ ప్రొటెక్టివ్ ఆఫ్ ద ఫ్రుక్టోస్. అవును. ఓకే. సో ఆ ఫైబర్ లో ఉన్న న్యూట్రిషన్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని మనకు వస్తాయి. అవును.
మన ఫ్రూట్ని ఆ ఫైబర్ అన్ని తీసేసి ఆ జ్యూస్ తాగితే ఓకే ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద లివర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఫ్రిక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ అ కండిషన్ కాల్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఓకే సో ఫ్రుక్టోస్ ఎక్కడెక్కడ షుగర్ ఉందో అక్కడక్కడ ఫ్రుక్టోస్ ఉందండి అవును. సో ద కేటగిరీ విల్ స్టార్ట్ విత్ మన కోలాస్ షుగరీ బెవరేజెస్ ఫ్రూట్ జ్యూస్ వెదర్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ క్యాన్ మన టెట్రా ప్యాక్ ఆర్ మన రోడ్ సైడ్ లో ఫ్రూట్ జ్యూస్ తాగడం ఈవెన్ ఇఫ్ ఇట్ సేస్ నో షుగర్ యాడెడ్. ఈవెన్ ఇఫ్ ఇట్ సేస్ నో షుగర్ యాడ్ సో బేసికలీ ఏ రకమైన జ్యూస్ అయినా కూడా ఎస్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్ ఓకే నౌ వన్స్ ఇన్ అ వైల్ ఇక్కడ అక్కడ వన్స్ ఇన్ 3 months వన్స్ ఇన్ 6 months అయితే పర్వాలేదు బట్ ఎవ్రీ డే మనం ఈ ఆరెంజ్ జ్యూస్ మొసంబీ జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఇవన్నీ మనం బ్రేక్ఫాస్ట్ లో పెడతాం ఎస్పెషల్లీ అది చాలా ఆరోగ్యకరం అనుకుని పెడతాం ఓకే సో ద బెటర్ వే టు హ్యావ్ ఫ్రూట్ ఇస్ ద హోల్ ఫ్రూట్ రైట్. అ బౌల్ ఆఫ్ ఫ్రూట్ నంబర్ 1. నంబర్ 2 ఒక 20 years గా చాలా పాపులర్ అయిపోయిందండి కన్వీనియన్స్ ఫ్యాక్టర్ వల్ల దాట్ ఇస్ సీరియల్ అంటే డబ్బాలోంచి వచ్చే సీరియల్, డబ్బాల నుంచి వచ్చే సీరియల్ 90 వెజిటబుల్స్ అండ్ 25 వైటమిన్స్ మినరల్స్ అన్నా కూడా విటమిన్ కే ఫార్టిఫైడ్ విత్ ఏదేదో లో కొలెస్ట్రాల్ cereal whether it has sugar or not it's basically converts into glucose into your body now మనం అది ఎలా తింటాం రైట్. children eat it with milk and on top of that 1 spoon of sugar అవును. basically the way to look at cereal ki gulab jamun ki ఏది డిఫరెన్స్ లేదండి it is the same sugar please stop eating it అందులో ఏ న్యూట్రిషన్ లేదు రైట్. ఓకే అండ్ అవి ఇంకా షుగరీగా అవుతున్నాయి ఫ్రూట్ లూప్స్ చాకోస్ మీరు ఐ మీన్ ఇఫ్ యూ గో టు రెస్టారెంట్స్ ఆర్ ఈవెన్ బుఫే బ్రేక్ఫాస్ట్ బుఫేలో చాకోస్ పెడుతున్నారు పిల్లలు అది తింటున్నారు మనం ఏమనుకుంటున్నాం ఓ అట్లీస్ట్ దిస్ వే మిల్క్ పోతుంది కదా చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మిల్క్ అట్లీస్ట్ దిస్ వే వెరీ రాంగ్ ఐడియా స్టాప్ ఇట్ గో బ్యాక్ టు ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రైట్. మచ్ బెటర్ ఓకే నంబర్ 3 again which is very very misunderstood as health is flavored yogurt ఎంత రిచ్ గా ఎంత క్రీమీగా ఎంత కంఫర్టింగ్ గా ఉంటుంది yes and అవి చాలా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో వస్తాయండి మ్యాంగో ఫ్లేవర్ బ్లూబెర్రీ ఫ్లేవర్ రియల్ ఫ్రూట్ అని కూడా రాస్తారు ఎగ్జాక్ట్లీ అందులో ఏది లేదు ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ యోగర్ట్ ఇస్ నథింగ్ బట్ ఐస్ క్రీమ్ అవును. ఓకే సో దాట్ ఈస్ నాట్ హెల్దీ మీరు మనం ఇండియాలో తినే కర్డ్ ఇస్ ఓకే గ్రీక్ యోగర్ట్ విదౌట్ ఫ్లేవర్ ఇస్ ఓకే మన మజ్జిగ ఇస్ ఓకే లస్సీ విదౌట్ ద షుగర్ ఇస్ ఓకే బట్ ప్లీజ్ డోంట్ హ్యావ్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ మనకి ఆ ప్యాకేజింగ్ అంత అట్రాక్టివ్గా ఉండి హెల్దీగా ఉండి యునో వీ కీప్ ఈటింగ్ దాట్ దానివల్ల స్కిన్ గ్లో వస్తుందని కాల్షియం విపరీతంగా బాడీలోకి వచ్చేస్తుందని చెప్పి అవన్నీ ఏం లేదండి మనం తినేది ఇట్స్ జస్ట్ షుగర్ ఓకే నంబర్ 3 రైట్. నంబర్ 4 విచ్ పీపుల్ విల్ నాట్ లైక్ ఇస్ వాట్ వీ కాల్ హెల్త్ డ్రింక్స్ కోట్ అండ్ కోట్ అవునా బూస్ట్ బోన్వీటా మైలో ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ మనం చిల్డ్రన్కి ఇస్తామండి దెల్ గ్రో టాలర్ దెల్ గో స్ట్రాంగర్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ దాట్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కార్బ్స్. సో ఇంకా టు మేక్ ఇట్ టేస్టీ children will put it in milk and add another spoon of sugar or jaggery to it. వీటిలో అంటే మహిళలకి ప్రత్యేకమైన కేటగిరీలు ఉంటాయి కొన్ని ఇప్పుడు విమెన్స్ సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్ Exactly. Let's not name the brand. Women's health, children's health, bone health. Avanni, those are just marketing tactics, especially if you look at the ingredients and the order in which the ingredients are listed. అవును. ఓకే ఫార్టిఫైడ్ విత్ 5 విటమిన్స్ అంటారు కానీ ఆ క్వాంటిటీ కొంచెం కూడా మీకు అవైలబుల్ ఉన్న ఇట్ వోంట్ బి దేర్ ఓకే సో అది సో హెల్త్ డ్రింక్స్ నంబర్ 5 ఇస్ ఎన్నో బిస్కెట్స్ వస్తున్నాయండి ఇన్ ద మార్కెట్ సేయింగ్ నో షుగర్ హై ఫైబర్ డైజెస్టివ్ మిల్లెట్ బిస్కెట్ ఈ బిస్కెట్ ఆ బిస్కెట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ హెల్దీ ద బేస్ వాటిలన్నిటికీ బేస్ ఇస్ మైదా అవును. ఒక 6% 5% మిల్లెట్ ఉంటుంది ఒక 6% బ్రాన్ ఉంటుంది కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఆయిల్ అండ్ దెర్ ఇస్ అ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉందండి ట్రాన్స్ ఫ్యాట్ ఇస్ యాక్చువల్లీ బ్యాండ్ కానీ అవి కొన్ని క్వాంటిటీలో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ ప్యాకేజ్ ప్రోడక్ట్ ద గవర్నమెంట్ అలౌస్ ఫర్ ఇట్ బట్ యాక్చువల్లీ చాలా బ్యాడ్ అది వెరీ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ సో అవి మనం కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే నాట్ గుడ్ ఫర్ అస్ okay the next one that I want to talk about is energy drinks please
nobody should be having energy drinks. ఉదాహరణకి Energy drinks ఎనర్జీ అంటే డ్రింక్స్ అంటే క్యాన్ లో వచ్చే can లో వచ్చే కెఫీన్ బూస్టింగ్ caffeine boosting, okay, బ్రెయిన్ అంతా అలర్ట్ చేసే brain alert చేసి లేకపోతే for children who are into sports, ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎనర్జీ డ్రింక్స్ అని వస్తాయి, బ్రాండ్స్ మీకు తెలుసు, ఓకే. ఆ ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్సెసివ్ క్యాఫీన్, ఎక్సెసివ్ షుగర్, ఓకే. నవ్ డేస్ ఏమవుతుందంటే బికాస్ అందరూ కొంచెం కాన్షియస్ అయిపోయారు షుగర్ యూనో విత్ రెస్పెక్ట్ టు షుగర్, అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో ద రీసెర్చ్ ఇస్ డివైడెడ్. Some people are saying it is okay, some people are saying it is not okay. Kani the truth is artificial sweetener long term impact mana gut health ki em undo evariki telidu, రైట్. okay. So Avoidable. on that note, please also avoid anything that is diet cola, diet XYZ, diet not needed. ఎస్. So what should we drink? This is the next Water. question. Best is water, కోకోనట్ వాటర్. coconut water, exactly, okay. నన్నారి చాలా మంచిది, దానిలో చియా సీడ్స్ లేకపోతే సబ్జా గింజలు ఉంటాయని చెప్పి. Yeah, you can have అవన్నీ తీసుకోవచ్చండి, అందులో షుగర్ వద్దు, షుగర్ వద్దు, మెయిన్ షుగర్ వద్దు. తేనె That కూడా is it. వద్దా తేనె కూడా వద్దండి. కమర్షియల్ హనీ 75% ఫ్రుక్టోస్ అందులో. అందులో? Ah. అంటే మన చెవిలో పువ్వు పెడుతున్నారు అంతే. ఇఫ్ యూ కెన్ గో టు జంగల్, గో టు ద బీ హైవ్, మీరే అది బ్రేక్ చేసి మీరు అది అందులో నుంచి తేనె తీసుకొచ్చి మీరు ఒక స్పూన్ తింటే అది మెడిసినల్. అది కూడా అంత వెళ్ళి అవి తీసుకొచ్చి ఒక స్పూన్ మీరు ఇచ్చేది. అంతే. మెడిసినల్ అంతే. రైట్, గాట్ So ఇట్. these అమేజింగ్ are లిస్ట్ the- ఇంతవరకు. yeah. ఇంకేమన్నా ఉన్నాయా లిస్ట్ లో? లిస్ట్ చాలా ఉన్నాయండి. బ్రెడ్, Hmm. ఓకే. నేను బ్రెడ్ ఎందుకు అంటానంటే ఐ నో ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కన్వీనియంట్ అండ్ కొంచెం చీప్ కూడా. కానీ బ్రౌన్ బ్రెడ్ లో ఉండేది ఆటా కాదు, బ్రౌన్ కలరింగ్, ఓకే, అంతే. సో బ్రెడ్ ఇస్ ది అదర్ కేటగిరీ. ఇంకా నేను నా ప్రాక్టీస్లో ఏం చూస్తున్నానంటే వీట్ బేస్డ్, ఎస్పెషలీ వీట్ని మనం ఎంత ప్రాసెస్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నామో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇస్ ఇంక్రీజింగ్, గట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ బ్రెడ్, ఓకే. ఇప్పుడు మనం ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ అండ్ యూ హ్యావ్ యాక్సెస్ టు క్వాలిటీ బ్రెడ్, ఈ సార్డో బ్రెడ్ అంటారు, ఓకే, దాట్ ఈస్ ఫైన్. ఇఫ్ యూర్ ఏబుల్ టు బేక్ యువర్ ఓన్ బ్రెడ్, దాట్ ఈస్ ఫైన్. బట్ కమర్షియల్ బ్రెడ్ కంప్లీట్లీ అవాయిడబుల్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడుగుతారు, అడగండి. ఈ ఫుడ్స్ ఓకేనా కాదని. చికెన్ నగెట్స్ అబ్సల్యూట్లీ నాట్. నో. నో నో అంటే నో. నో అంటే అబ్సల్యూట్లీ నాట్. అవి కోటెడ్ విత్ కార్న్ఫ్లవర్, బ్యాటర్ ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ ఇన్ ద సేమ్ ఆయిల్. అల్టిమేట్ జంక్ ఫుడ్. అల్టిమేట్ జంక్ ఫుడ్ చికెన్ నగెట్స్. మనం పిల్లలకు ప్రోటీన్ వస్తుందని బాధ సంతోషపడకూడదు అందులో. రైట్. బ్రెడ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ఇస్ గ్రేట్. ఆ బ్రెడ్ వద్దండి, బ్రెడ్ వద్దు. బ్రెడ్ వద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్రెడ్ ఇట్ ఈస్ బెటర్ టు మేక్ అ నార్మల్ రోటీ అట్ హోమ్ ఇఫ్ యూ టాలరేట్ వీట్. అందులో ర్యాప్ చేసి తినండి. ఆ బ్రెడ్ ఎందుకండి? అవును. నెయ్యి వేసిన 3 ఇడ్లీలు ఓకేనా? నెయ్యి వేసిన 3 ఇడ్లీలుతో పాటు మనం ఒక కప్ స్ప్రౌట్స్, మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే ఒక 2 eggs, ఓకే, ఒక చికెన్ స్ట్యూ మన కేరళలో ఎలా తింటారో అలా చేయండి. ఆన్ దాట్ నోట్ ఐ వాంట్ టు టెల్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనం ఇండియాలో నో మ్యాటర్ వేర్ యూ కమ్ ఫ్రమ్, సౌతో, నార్తో, ఈస్టో, వెస్టో, మన కాన్సెప్ట్ ఇస్ టు ఈట్ నేకెడ్ కార్బ్స్. ఆ కాన్సెప్ట్ అంటే మన మీల్లో కార్బ్ ఆన్ టాప్ ఆఫ్ కార్బ్ ఆన్ టాప్ ఆఫ్ కార్బ్, ఇంకా ఏది ఉండదు. అవును. అన్ని మన ఫుడ్ కాంబినేషన్స్ అవే. అవును. ఇడ్లీ చట్నీ, దోసా చట్నీ, వడా చట్నీ, పొంగల్, ఢోక్లా, పరాఠా, okay. So what happens is when you eat a meal that has only carbs, okay, you are setting yourself up for more and more hunger through the day, okay. So ఈ కాన్సెప్ట్ ఆఫ్ నేకెడ్ కార్బ్స్ మనం తీసేయాలండి, ఓకే. సో ఇడ్లీ తినండి, 3 ఇడ్లీలు ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ 3 idlis, కమ్ టు 1 or 2 idli, పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకోండి, 2 boiled eggs పెట్టుకోండి, ఒక స్ప్రౌట్ పెట్టుకోండి, ఏదన్నా, ఓకే. సో మీరు ఒక దోశ తిన్నారంటే ఒక ఆమ్లెట్. సో మన ప్లేట్ ప్రపోర్షన్ ఎలా ఉండాలంటే, రైట్, వెరీ అందులో ప్రోటీన్, ఫైబర్ లేకుండా మీరు మీల్ తినొద్దు. రైట్. ప్రోటీన్ వచ్చేది ఇన్ ఆల్ ఆఫ్ దీస్ సోర్సెస్, పనీర్ ఇవన్నీ. ఫైబర్ వచ్చేది ఒక పోర్షన్ వెజిటబుల్, దాని తర్వాత స్మాలర్ పోర్షన్ కార్బ్. రైట్. మనం డే ఇన్ డే అవుట్ కార్బ్ ఆన్ కార్బ్ తింటే ప్రోగ్రెసివ్లీ అవర్ హెల్త్ గెట్స్ బ్యాడ్. చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు. పాలు తాగాలా తాగకూడదా? సి ఇట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యావ్, ఇట్స్ హెల్దీ చాలా, ఓకే. కానీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఎవరికి హెల్ప్ఫుల్ అంటే ఐదర్ ఫర్ కిడ్స్ అంటిల్ ప్యూబర్టీ, మన సీనియర్ పీపుల్, ఓకే. ఎందుకంటే ఫర్ పీపుల్ ఇన్ బిట్వీన్ ఎన్నో పదార్థాలు ఉన్నాయండి టు గెట్ కంప్లీట్ న్యూట్రిషన్, ఓకే.
సో మిల్క్ ఇస్ ది ఓన్లీ ఫుడ్ ఇందులో 3 మ్యాక్రోస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అది కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే, సో అవి వెన్ యూర్ మాల్ న్యూట్రిషన్ వెరీ హెల్ప్ఫుల్. వెన్ యూర్ ఓల్డర్, వెన్ యూర్ అనేబుల్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్, milk is helpful. For children it is very helpful, రైట్. okay, but in between, from when you attain adolescence and adulthood, okay, 18 17 18 to about 40 45, మీకు ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి టు గెట్ Correct. కంప్లీట్ న్యూట్రిషన్. కాబట్టి వాటి మీద పడచ్చు. సోయా నగెట్స్, నో అండి, సోయా చంక్స్ అనేది మీకు తెలుసా, ఇండియా అపార్ట్ ఫ్రమ్ ఇండియా అది ఇంకెక్కడ దొరకదని. అవును, ఓకే, హైలీ ప్రాసెస్డ్. highly processed, and it is a waste product of excrete for removing soybean oil. అంటే మీరు అనేది ఏంటంటే సోయాబీన్ ఆయిల్ తీసేసాక మిగిలే ఆ వేస్ట్ Flour, ఫ్లవర్ ని ఆ పిండిని తీసుకుని సోయా నగెట్స్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెసింగ్ వల్ల దానిలో ఉండే పోషకాలు పోగా అది జంక్ ఫుడ్. అది జంక్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే సోయాలో చాలా యాంటీ న్యూట్రియంట్స్ ఉన్నాయండి, అండ్ దే ఆర్ డిస్రప్టర్స్ ఫర్ మెనీ పీపుల్. రైట్. ఓకే, సో ఫస్ట్ అది థైరాయిడ్ ఫంక్షన్ కొంతమందిలో డిస్టర్బ్ చేస్తుంది, కొంతమందిలో డైజెషన్ డిస్టర్బ్ చేస్తుంది. నాట్ టు దాట్ ఎక్స్టెంట్, కానీ ఇట్స్ ఆల్సో ఈస్ట్రోజెనిక్ ఇన్ నేచర్. అది సో బట్ అది చాలా క్వాంటిటీలో తినాలి, కానీ ఒక ఫుడ్ ఐటమ్ని అంత ప్రాసెస్ చేసిన తర్వాత అది మనం తినాలా. రైట్. అండ్ సోయా నగెట్స్ అండ్ సోయా చాప్ ఆర్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ సోయా. ఓకే, నా చాలా మంది వెజిటేరియన్స్ ఇంకా వీగన్స్ విల్ ఆస్క్, నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, నేను ఎగ్స్ కూడా తినను, మరి నేనేం తినాలి? దెన్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోయా ఇస్ ఫర్మెంటెడ్ సోయా. అట్లీస్ట్ టోఫు ట్రై చేయండి. టోఫు బెటర్. టోఫు మచ్ బెటర్, ఎందుకంటే ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఆ యాంటీ న్యూట్రియంట్స్ తగ్గుతాయి. రైట్. ఒకటి ఏంటంటే చికెన్ సాసేజ్ అండ్ సలామీ. ఈ ఫుడ్స్ దే కమ్ అండర్ ద కేటగిరీ కాల్డ్ క్యూర్డ్ మీట్. ఓకే, ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ సోర్స్ మనం తీసుకోవాలి. రైట్. కమర్షియల్లీ అవైలబుల్ అవాయిడబుల్, ఎందుకంటే ఇట్ హ్యాస్ బిన్ ప్రాసెస్డ్, అందులో సోడియం కాంటెంట్ చాలా ఎక్కువ. ఓకే, కానీ ఇఫ్ యూ అది బుటీక్ స్టోర్స్, హ్యాండ్ మేడ్ స్టోర్స్, కొన్ని మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, 1 or 2. ఓకే, అక్కడి నుంచి వస్తే once in a while for change in taste and nutrition parvaled. Right. But processed meat on a daily basis, just like processed food, is avoidable. Right. ఓకే, సో మనం ఒక కోల్డ్ కట్, ఒక ఒక మెజే ప్లాటర్లో కొన్ని వన్స్ ఇన్ అ వీక్, వన్స్ ఇన్ 2 weeks అలా అయితే పర్వాలేదు. బట్ ఈ హాట్ డాగ్ వెరైటీస్ వస్తాయి కదండి రోడ్ మీద, అదొద్దు. రైట్. ఇప్పుడు మీరు ఉత్తమమైన బెస్ట్ ఒక 5-6 ఫుడ్స్ చెప్పండి, బికాజ్ ఏమేమి తినకూడదో చెప్పారు, ఏమి తినాలో చెప్పండి అంటే వాట్ వుడ్ యూ లైక్ టు సే? అన్కండిషనల్ గా యూ కెన్ ఈట్ అని. టేక్ యువర్ మెడ్స్ ఎవ్రీ డే అని చెప్తూ ఉంటానండి నేను. మెడ్స్, MEDS, షార్ట్ ఫార్మ్ ఫర్ మెడిసిన్స్. ద బెస్ట్ న్యూట్రిషన్ దాని నుంచి వస్తాయి మీకు. మీట్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మీట్, ఎగ్స్, సీ ఫుడ్, డైరీ. 70% మీ న్యూట్రిషన్ ఇక్కడి నుంచి వస్తే, ఇంకా 30% యాక్చువల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తే యువర్ డన్. అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు. అండ్ శాకాహారులకి పెద్ద ఆప్షన్స్ లేవు. నో, శాకాహారులకు ఫోకస్ ఆన్ లెంటిల్స్, దాల్, ఓకే, లెగ్యూమ్, డైరీ. ఓకే, సో వెజిటేరియన్స్కి ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రోటీన్ ప్లాన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఈ మిస్కన్సెప్షన్, దాల్లో ప్రోటీన్, రాజ్మాలో ప్రోటీన్, చోలేలో ప్రోటీన్ ఉన్నాయి, ప్రోటీన్ కానీ ఫర్ ఎవ్రీ 1:3 రేషియోలో ఉన్నాయి. ఫర్ ఎవ్రీ 1 part ఆఫ్ ప్రోటీన్ మీకు వచ్చేది 3 times ఆఫ్ కార్బ్స్. అవును. ఓకే, ఇంకా దాన్ని మనం రైస్, రోటీ దాన్ని యాడ్ చేసి తింటాం, అప్పుడు కార్బ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. అండ్ పప్పు కూడా కొంచెం తింటాం, రైస్ ఇంత తింటాం. ఎగ్జాక్ట్లీ, మనం రాజ్మా రైస్, చోలే రైస్ క్వాంటిటీస్ చూస్తే రైస్ ఎక్కువ, అది తక్కువ. ఇన్ఫాక్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఉత్త రాజ్మా తినేసి ఎగ్జాక్ట్లీ, మనం జస్ట్ రాజ్మాలో కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసి అదే ఒక డిష్ చేసి కొంచెం కప్ కర్డ్ పెడితే ఆ న్యూట్రిషన్ వాల్యూ బెటర్గా ఉంది. సో ఫర్ వెజిటేరియన్స్ మీరు డెఫినెట్ గా డైరీ మీద ఫోకస్ చేయాలండి, బికాస్ మీ గుడ్ సోర్స్ ఆఫ్ కంప్లీట్ ప్రోటీన్ వచ్చేది డైరీ. డైరీ విల్ ఇన్క్లూడ్ యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ అన్ఫ్లేవర్డ్, కర్డ్, ఇంట్లో చేసే కర్డ్, పనీర్,
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్ ఉన్నాయండి అవి ఓకే కొంచెం వే ప్రోటీన్ తో సప్లిమెంట్ చేయాలండి ఇఫ్ యూర్ వెజిటేరియన్ ఓకే జస్ట్ టు కంప్లీట్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే జిమ్ వెళ్ళే వాళ్ళకు మసిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకే ప్రోటీన్ కావాలి. దట్ ఈస్ సో రాంగ్. ఐ కెనాట్ టెల్ యూ. సో ఫర్ వెజిటేరియన్ సప్లిమెంట్ అండ్ యంగ్ ఓల్డ్ మిడిల్ ఏజ్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ వే ప్రోటీన్ అప్ టు 1 scoop in a day. రైట్. సో ఇలా మేనేజ్ చేస్తే మన డిపెండెన్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ విల్ డ్రాప్. మనం వెజిటేరియన్ అంటాం కానీ మనం గ్రెయినిటేరియన్. అంతే. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంగీత అయ్యర్. అండ్ డెఫినెట్గా ఇది ఒక గైడింగ్ మ్యాప్ లాంటిది. మీరు చెప్పిన ఫుడ్స్ ఏవైతే నో అని చెప్పాలో అది ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకోవాలి అందరూ. కరెక్ట్ అండి. ఈ ఫుడ్ లిస్ట్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుని పెద్ద క్రాస్ వేసి పెట్టాలి మీరు చెప్పిన డోంట్ అనే ఫుడ్స్. కరెక్ట్. అండ్ దాంతోపాటు మీరు చెప్పిన ఈ కొలమానాలు కూడా చాలా బాగున్నాయి, అంటే మెజర్మెంట్స్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాబోయే ఎపిసోడ్లో మనం వెయిట్ తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఒక్క పద్ధతి అవలంబించి ఒక రొటీన్ పెట్టుకోవాలి అంటే ఒక కొండ గుర్తుగా ఏం పెట్టుకోవాలి, ద నో నాన్ సెన్స్ అప్రోచ్ టు గ్రేట్ అంటే ఈజీ ఫ్యాట్ లాస్, దాని గురించి మాట్లాడదాం సంగీత అయ్యర్ తోటి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.